ఒక బటన్ నొక్కితే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. కానీ ఆ బటన్ నొక్కే టైంకి ఎవరు లేకపోతే అయినా అది చేసే విధ్వంసం ఆగదు. ఎందుకంటే ఎవరు స్పందించకపోతేనే అది దాన్ని పనిచేస్తుంది. అలాంటి బటన్ మనిషికి అవసరమా? లేక అవసరం లేకపోయినా అది భయంతో తయారైందా? ఇది కోల్డ్ వార్ చీకటి లోతుల్లో జన్మించిన అత్యంత రహస్యమైన ఆపరేషన్. దాని పేరే డెడ్ హ్యాండ్. ప్రపంచాన్ని సమాధిలోకి లాగే శక్తి. కానీ అదే ప్రపంచాన్ని శాంతిలో నిలబెట్టిన రహస్య రక్షణ కవచమా? ఈరోజు మనం ఈ డెడ్ హ్యాండ్ రహస్యాన్ని చెరిపేసే ప్రయత్నం చేయబోతున్నాం. ఇక టాపిక్లోకి వెళ్తే, ఇటీవల డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపకపోతే అమెరికా న్యూక్లియర్ సబ్మెరైన్లు రష్యాకి అతి సమీపంలో సముద్రంలో ఉన్నాయి. యుద్ధాన్ని ఆపకపోతే మేము కూడా రష్యాతో యుద్ధానికి సిద్ధం అని ట్రంప్ చెప్తున్నాడు. దీనికి కౌంటర్గా రష్యా ఫార్మర్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ట్రంప్ తనకు ఇష్టమైన వాకింగ్ డెడ్ సినిమాని గుర్తు తెచ్చుకోవాలి. డెడ్ హ్యాండ్ ఎంత ప్రమాదకరమో ట్రంప్కి తెలుసు. అలాగే ట్రంప్ డెడ్ హ్యాండ్ గురించి ఒకసారి ఆలోచించుకుంటే అన్నింటికి మంచిది అని ట్రంప్కి వార్నింగ్ ఇచ్చాడు. అసలు డెడ్ హ్యాండ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 1945లో అమెరికా హిరోషిమా మీద అణుబాంబు వేసిన వెంటనే ప్రపంచం వణికిపోయింది. అణ్వాయుధాల శకం మొదలైంది. ఆ తర్వాత అమెరికా సోవియట్ యుద్ధం కాస్త కోల్డ్ వార్గా మారింది. ఈ కోల్డ్ వార్లో ప్రపంచం మీద ఒక కంటికి కనిపించని ముప్పు కమ్ముకుంటుంది. అదే మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ పాలసీ. షార్ట్గా దీన్ని మ్యాడ్ అని పిలుస్తారు. ఆ మ్యాడ్ పాలసీ ఏంటంటే, నువ్వు నన్ను అణుబాంబుతో దాడి చేస్తే నేను కూడా నిన్ను అదే విధంగా ధ్వంసం చేస్తాను అనేదే మ్యాడ్ యొక్క పాలసీ. అమెరికా చేతిలో మినిట్ మ్యాన్ ఐసీబీఎంలు ఉన్నాయి. సోవియట్ వద్ద R-36 ఐసీబీఎంస్ ఉన్నాయి. 2 క్షణాల్లో నగరాలను మట్టిలో మాణిక్యంలో మార్చగలవు. అయితే సమస్య ఏంటంటే, వారం రోజుల ముందు ప్లాన్ చేసిన యుద్ధం కాదు ఇది. ఒక్క నిమిషంలోనే జరిగే విధ్వంసం. అక్కడే సోవియట్ యొక్క యూనియన్ మన దేశం మొత్తం ధ్వంసమైనా సరే, మన నాయకత్వం మొత్తం చనిపోయిన తర్వాత కూడా యుద్ధ ప్రతీకారం తీసుకోగల సిస్టమ్ మనకు ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంది. అక్కడే పుట్టింది డెడ్ హ్యాండ్ అనే అపరిమిత భయానికి చిహ్నం. అసలు డెడ్ హ్యాండ్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. డెడ్ హ్యాండ్ అనేది ఒక ఫుల్లీ ఆటోమేటిక్ న్యూక్లియర్ రెస్పాన్స్ సిస్టమ్. సోవియట్ అధికారులు దీన్ని పర్మిటివ్ సిస్టమ్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా దీనిని డెడ్ మ్యాన్ స్విచ్ అని పిలుస్తారు. కానీ రెండు ఒకటే. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మీరు ఒక సీన్ ఊహించండి. ఒక పగటిపూట అమెరికా అకస్మాత్తుగా మాస్కో మీద అణుబాంబులు వేస్తుంది. సోవియట్ లీడర్లు పుతిన్ లాంటి వాళ్ళు ఒక్క క్షణంలో చనిపోతారు. రష్యా యొక్క లీడర్షిప్ లేకపోయినా డెడ్ హ్యాండ్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ ప్రకారం పనిచేస్తాయి. ఒకవేళ దేశం మీద భారీ న్యూక్లియర్ దాడి జరిగితే డెడ్ హ్యాండ్ వెంటనే ఆటోమేటిక్గా ప్రతీకారం తీసుకుంటుంది. ఇది కంప్యూటర్లు, సెన్సార్లు మరియు ప్రత్యేకంగా ప్లాన్ చేసిన కమ్యూనికేషన్ మిషన్లతో పనిచేస్తుంది. ఇది స్టెప్ బై స్టెప్ వర్కింగ్ మెకానిజంతో పనిచేస్తుంది. అసలు ఈ స్టెప్ బై స్టెప్ వర్కింగ్ మెకానిజం అంటే సెన్సర్ అరేస్. భూమిలో, ఆకాశంలో ఉండే శక్తివంతమైన భూకంపం లేదా వేడి, రేడియో యాక్టివిటీ ఉండి ఏవైనా అణుబాంబులు పేలితే ఇవి వెంటనే రిపోర్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కమాండ్ అథారిటీ సిగ్నల్స్. ప్రధాని, సైనిక చీఫ్స్ ఇలా కీలక వ్యక్తుల నుంచి రెడ్ కోడ్ వస్తే లేదా వారు స్పందించకపోయినా ఇది గుర్తించుకుంటుంది. ఆ తర్వాత కన్ఫర్మేషన్ ప్రోటోకాల్. ముందుగా డెడ్ హ్యాండ్ ఇది ఒక ప్రిలిమినరీ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఏంటంటే, మేము ప్రతీకారం తీసుకోబోతున్నాం, స్పందించండి అని. అప్పుడు ఒక్కరు కూడా స్పందించకపోతే ఫైనల్ ఫేజ్ కి రిపోర్ట్ చేస్తుంది. ఫైనల్ ఫేజ్ అంటే ఇక్కడ కమాండ్ టు మిసైల్ లాంచ్ అని అర్థం. కొన్ని ప్రత్యేకమైన మిసైళ్లను లాంచ్ చేస్తారు. ఇవి ఎనిమిస్ మీద కాదు, ఇవి ఒక సాటిలైట్ సిగ్నల్ గా పనిచేస్తాయి. ఈ మిసైల్స్ పంపే సిగ్నల్స్ సోవియట్ల వద్దున్న బాలిస్టిక్ మిసైల్ సైలోస్, సబ్మెరైన్లు, స్ట్రాటజిక్ బాంబర్లకు కోడ్ పంపుతాయి. అప్పుడు అదే సమయంలో యుఎస్ఎస్ఆర్ వద్దున్న మొత్తం అణ్వాయుధ శక్తి యుఎస్ఏ, యూరప్ మీద దాడి చేస్తుంది. ఒకేసారి డెడ్ హ్యాండ్ బటన్ నొక్కితే మొత్తం ప్రపంచమే నాశనం అవుతుంది. అసలు డెడ్ హ్యాండ్ ఎందుకు తయారు చేశారంటే, భయాన్ని భయంతోనే నియంత్రించడమే దాని లక్ష్యం. అమెరికా చెప్తోంది మేము మొదట దాడి చేస్తామంటే, యుఎస్ఎస్ఆర్ చెప్తోంది మా నాయకులు చనిపోయినా సరే కానీ మేము ప్రతి దాడి చేస్తామని. ఈ విధంగా ప్రపంచం మీద న్యూక్లియర్ వార్కి ముందే ఒక సైకలాజికల్ వార్ఫేర్ నడిచింది. డెడ్ హ్యాండ్స్ యొక్క మోటివ్ ఏంటంటే, తమ నాయకులు చనిపోతే దేశం చేతులెత్తేయకుండా ఆటోమేటిక్ గా ప్రతీకారం తీర్చాలనే లక్ష్యం. ఇది ఒక అటాక్ తర్వాత తలుచుకునే వ్యక్తి యొక్క ఆలోచన లాగా ఉండేలా చేసిన కంప్యూటరైజ్డ్ విధ్వంసం. చివరికి ఇది పీస్ త్రూ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే సిద్ధాంతానికి ప్రతీకగా మారింది. డెడ్ హ్యాండ్ పనిచేసిన సందర్భాలు అండ్ అలానే అపాయం దగ్గరికి వచ్చి తిరిగి సర్దుకున్న సందర్భాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. 1983 వసిలీ ఆర్కిపోవ్ లాంటి ఆఫీసర్లు ఒకసారి అమెరికా స్పై శాటిలైట్లను చూసి సోవియట్ వాతావరణ కంప్యూటర్ అప్రమత్తమైంది. ఇది అణుదాడి అని అనుకుంది. కానీ చివరిలో ఆఫీసర్లు స్పందించి డెడ్ హ్యాండ్ ను మాన్యువల్ గా ఓవర్ రైట్ చేశారు. ఆ తర్వాత 1995లో నార్వే రాకెట్ ఘటన అమెరికా దాడిగా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. డెడ్ హ్యాండ్ స్టాండ్ బైస్ కి వెళ్ళింది. లాస్ట్ మినిట్ లోనే వాళ్ళు పొరపాటును గుర్తించారు. ఇలాంటి అపాయాలు కనీసం 6 సార్లు జరిగాయి. ఒక్కసారి తేడా జరిగినా మన మానవాళి అంతమయ్యేది. డెడ్ హ్యాండ్ ఇప్పుడు ఎక్కడ ఉంది అని అంటే, అధికారంగా రష్యా చెప్తోంది
ఆ సిస్టమ్ ఇక పనిచేయదు అని. కానీ అమెరికా, నాటో దేశాలు మాత్రం అది ఇంకా సీక్రెట్ గా పనిచేస్తుంది అనుకుంటున్నాయి. 2022లో యుక్రెయిన్ పై యుద్ధ సమయంలో పుతిన్ అనేక సార్లు అణ్వాయుధాలను ప్రస్తావించాడు. 2023లో రష్యా కొన్ని కమ్యూనికేషన్ శాటిలైట్స్ అలర్ట్ అయ్యాయి. ఇవి డెడ్ హై ని రియాక్టివేట్ చేయడానికి అంటే స్పష్టత లేదు. అది నిజంగా పనిచేస్తుందా లేక ఒక సైకలాజికల్ వార్ వెపనా ఇప్పటికీ క్లారిటీగా తెలియదు. కానీ ఒక కంప్యూటర్ మనుషుల్ని, ప్రపంచాన్ని రీటిలైట్ చేయాలన్న ఆలోచన మానవత్వానికి వ్యతిరేకం. డెడ్ హై మన భవిష్యత్తుపై ప్రశ్నలు వేస్తుంది. మన శత్రువులు ఉన్నప్పుడు మాత్రమే మనం శాంతిని విలువ చేయాలి. కానీ ఒక మనిషి లేకుండానే మన భవిష్యత్తు నాశనం అయ్యేంత ఆటోమేషన్ మానవ తప్పిదం. మనకు అణ్వాయుధాల కన్నా ఎక్కువ అవసరం మానవత యుద్ధం. ఒక బటన్ నాశనానికి, జీవితానికి మధ్య తేడాగా మారింది. డెడ్ హై సృష్టించిన భయాన్ని మర్చిపోకూడదు. అండ్ అదే భయం సమర్థతను, జాగ్రత్తను నేర్పింది. కానీ ఒక రోజు మళ్ళీ ఈ సిస్టమ్ మాన్యువల్ మోడ్కి వస్తే ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. సమాధానాలు మన చేతుల్లోనే ఉన్నాయి. అసలు రష్యా ఎంత పవర్ఫుల్ అనేది పక్కన పెడితే పుతిన్ ఎంత శక్తివంతమైన నాయకుడు అనే విషయం మీద మన ఛానల్లో ఒక వీడియో ఉంది. సో పైన ఐకార్డ్స్ లో అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ పెడతాను. తప్పకుండా వెళ్ళి చూసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.